హాయ్ ఫ్రెండ్స్, కావ్య అయితే తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇందిరాదేవికి అపర్ణాదేవికి మాత్రమే చెప్తుంది. మిగిలిన ఇంట్లో వాళ్ళకైతే ఎవరికి తెలియక కావ్యని అయితే అందరూ అపార్థం చేసుకుంటూ ఉంటారనమాట. రాజుని రిజెక్ట్ చేసినందుకు ఇక కావ్య మీద చాలా కోపంతో ఉంటారు. తన చేతి ఏది ఇచ్చినా తీసుకోరనమాట. ఇక కావ్య అయితే కాఫీ తీసుకొని సీతారామయ్య గదికి అయితే వెళ్తుంది అనమాట. ఇక సీతారామయ్య అయితే అక్కడ పెట్టమ్మా అనేసి కోపంగా అనేసి ఇక కావ్య వెళ్ళిపోతూ ఉండగానే అమ్మ కావ్య అని చెప్పేసి కావ్యనైతే ఆపుతాడు. ఎందుకమ్మా నిన్ను అలా చేసావు? నేను ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా నమ్ముతాను నిన్ను. కానీ నిన్నటితో నా ఆలోచన తప్పని నిరూపించావు. కారణం ఏంటి అని నేను అడగను. మన జీవితం గాజు బొమ్మ లాంటిదమ్మా. దాన్ని కాపాడుకోలేకపోతే పగిలిపోతుంది. నువ్వు చేసింది తప్పనే చెప్పగలను. ఎందుకమ్మా ఇలా చేసావు అని చెప్పేసి అంటాడనమాట చాలా బాధపడిపోతూ. ఇక కావ్య అయితే మనసులో చాలా బాధపడిపోతూ నా కడుపులోని బిడ్డ దానికి కారణం అని చెప్పలేని తాతయ్య గారు అని చెప్పేసి అనుకొని మీరు అడిగిన ప్రశ్న సరైనదే, కానీ దానికి సరిపడా సమాధానం లేదని చెప్పేసి వెళ్ళిపోద్దనమాట. ఇక తర్వాత యామిని అయితే కోపంగా కావ్య కావ్య అని చెప్పేసి గట్టిగా ఆచుకుంటూ దుగ్గిరాల ఇంటికి అయితే వస్తుందన్నమాట. ఇక కావ్య అయితే కోపంగా ఎందుకు వచ్చావు మా ఇంటికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా హాల్లోనే ఉంటారు. ఇక కావ్య అడిగిన ప్రశ్న వాళ్ళు కూడా అడుగుతూ యామిని తిడతా ఉంటారనమాట. అయితే యామిని కోపంగా నేనేమీ కాపురం చేయడానికి రాలేదు, మా బావ రాజు ఎక్కడ అని చెప్పేసి కోపంగా అడుగుతుందన్నమాట. ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజు ఇక్కడ ఉండడం ఏంటి, నిన్నే ఇంటికి వచ్చేసాడు కదా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట కంగారుగా. వస్తే నేనెందుకు ఇక్కడికి వస్తాను, రాజు రాత్రి నుంచి ఇంటికి రాలేదని చెప్పేసి చెప్తుంది అనమాట యామిని చాలా కోపంగా. ఇక వెంటనే రుద్రాణి అదేంటి యామిని, రాజు నిన్న రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా, ఇంటికి రాకపోవడం ఏంటి? అయిపోయింది, అంతా అయిపోయింది, అనుకున్నదంతా అయిపోయింది. నిన్న కావ్య అన్న మాటలకు చాలా హర్ట్ అయిపోయి ఉంటాడు రాజు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక కావ్య అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక యామిని అయితే మిమ్మల్ని నమ్మి ఆయన్ని ఇక్కడికి పంపిస్తే ఇలా చేస్తారా? చూడు కావ్య, నీకు 24 గంటల టైం ఇస్తున్నా. ఈలోపు నా బావ నాకు కావాలి, తనంటే నాకు ప్రాణం, తను కనిపించకపోవాలి, పోలీస్ స్టేషన్లో మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటతో అపర్ణాదేవి అయితే ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నా, పిచ్చి పిచ్చి వాగుడు వాగామంటే పళ్ళు రాలిపోతాయి. ఎవరికి ఎవరిని అప్పగించాలి? వాడు నా కొడుకు, నా బిడ్డ. వాడు గతం మర్చిపోయాడు అన్న విషయాన్ని అవకాశంగా మార్చుకొని మోసం చేసి తీసుకెళ్ళింది నువ్వు. బావా అంటూ నాటకం ఆడింది నువ్వు. కలిసి బ్రతికాం, కలిసి తిరిగా అంటూ వాడిని మాయ చేసింది నువ్వు. నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది, కంప్లైంట్ ఇవ్వాల్సింది మేము. వాడి నా రక్తం అని నిరూపించి నిన్ను జైల్లో కూర్చోబెట్టడానికి క్షణం కూడా పట్టదు. నిరూపించమంటావా అని చెప్పేసి అంటదనమాట. నా బిడ్డకి ఏదైనా జరిగిందని తెలియాలో నువ్వు ప్రాణాలతో ఉండవు, పో. వాడికి ఏం కాకుండా ఉండాలని దేవుడికి మొక్కుకో, పో ఇక్కడి నుంచి అని చెప్పేసి అపర్ణాదేవి గట్టిగా వచ్చేసరికి యామిని అయితే కోపంగా నేనే చూస్తాను, ఏం చేస్తారో అందరి సంగతి చూస్తానని చెప్పేసి వెళ్ళిపోద్దనమాట. ఇక రుద్రాణి అయితే రాజుకి ఏమైందో, ఏం చేసుకొని ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రాజు మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఇక అందరి మనసులో ఇక తను ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేశాడో అన్నంత భయాన్ని అయితే కలిగిస్తుంది అనమాట. ఇక ఆ మాటలకే కావ్య అయితే ఏడుస్తూ గదిలోకి అయితే వెళ్ళిపోద్ది. ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అప్పు అయితే అయ్యో అనవసరంగా మాటలు పడుతుంది, అనవసరంగా భయపడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారనమాట. ఇక అసలు మ్యాటర్ తెలియని దాన్ని లక్ష్మీ ప్రకాష్ కళ్యాణ్ అయితే కావ్య రాజుతో అంత కఠినంగా మాట్లాడడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి అంటారనమాట. ఇక అప్పు అయితే అప్పుడే నేను రాజు బాబు కోసం ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పేసి అంటది. ఇక కావ్య అయితే ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళి రాజు ఫోటో అయితే తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఏమైపోయారని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంతలో అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే అక్కడికైతే వచ్చేస్తారు. ఇక కావ్య ఏడుస్తూ ఉండగానే అపర్ణాదేవి ఇందిరాదేవి వాళ్ళు కూడా బాధపడుతూ ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అనేసరికి కావ్యకి ఇంకా ఏడుపు వస్తుందన్నమాట. ఇక వెంటనే అపర్ణాదేవిని హగ్ చేసుకొని మరి బాగా ఏడుస్తూ ఉంటుంది. నాకు నేను వాడి మాటలు తేడాగా అనిపించాయి, కాస్త గమనించుకోవాల్సిందని చెప్పేసి అపర్ణాదేవి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఎంతలో రేవతి అయితే కావ్యకి అయితే ఫోన్ చేస్తుందన్నమాట. కావ్య రాజు గురించి చెప్పడానికి కాల్ చేశాను, వాడు మా ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి అంటదనమాట. ఇక కావ్యకి ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చేస్తుంది. నిజమా, మీరు చెప్పింది నిజమేనా, ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పేసి ఇక అపర్ణాదేవి వాళ్ళ ముందు ఆగుతుంది అనమాట. అత్తయ్య ఆయన క్షేమంగానే ఉన్నారట, నేను వెళ్తాను, ఆయన తన అక్క దగ్గరే ఉన్నారు అని చెప్పేసి ఇక రేవతి పేరు చెప్పబోయి ఇందిరాదేవికి కూడా కావ్య మాటలు అర్థమైపోతాయి అనమాట. హో, నీ ఫ్రెండు రేణుక దగ్గర ఉన్నాడా, వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి ఇక అపర్ణాదేవికి తెలియకుండా రేవతి దగ్గర ఉన్నాడనే విషయం తెలియకుండా ఉండాలని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటారనమాట ఇద్దరు కలిసి. అత్తయ్య నేను వెంటనే వెళ్తాను, మీరు కంగారు పడద్దు, రేణుక నా ఫ్రెండు, తనని ఆయన అక్క అని అంటారు, ఆవిడ దగ్గర ఆయన ఉన్నాడంట, క్షేమంగా ఉన్నాడంట అని చెప్పేసి మెట్లు దిగి పరిగెత్తుతూ ఉంటుంది అనమాట కావ్య.
కావ్య కళ్ళు తుడుచుకుంటూ హాల్లోంచి పరిగెత్తుతూ ఉండడం చూసి ఇక ధాన్యలక్ష్మి, ప్రకాష్, రుద్రాణి, రాహుల్, స్వప్న, సుభాష్ అందరూ అయితే కావ్య ఏంటి అలా ఏడుస్తూ పరిగెత్తుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే రుద్రాణి మాత్రం కావ్య అలా పరిగెత్తుతూ వెళ్తుందంటే రాజుకి ఏదో అయ్యిందనే సమాచారం వచ్చి ఉంటుందని చెప్పేసి మనసులో అనుకొని కారణం ఏముంటుంది, రాజుకి ఏదైనా అయ్యి ఉంటుందని చెప్పేసి అందరి ముందు చెప్పేస్తారన్నమాట. ఇక అప్పుడే పైనుంచి ఇందిరాదేవి అయితే వచ్చి నోరు మొయ్యవే, ఎప్పుడు అపశకున మాటలు తప్ప నీకు ఎప్పుడు మంచి పలకడం రాదు కదా, చి నువ్వు మారవేక అని చెప్పేసి తిడుతుందనమాట. ఇక కావ్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి రేవతి వాళ్ళ ఇంటికైతే వెళ్ళి రాజుని అయితే చూస్తామన్నమాట. ఇక రాజు తలకైతే ఇక దెబ్బ తగిలి కట్టి ఉండడం చూసి బాగా ఎమోషనల్ అయిపోయి ఇక కోపంగా రాజుని అయితే తిడుతూ ఉంటుంది అనమాట. సరిపోయిందా, ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది, ఇంకో 4 కట్లు కట్టేవారు కదా, మీరు రాత్రి నుంచి ఇంటికి రాలేదని ఆమెని చెప్పేసరికి నా గుండె ఆగినంత పని అయింది, మీరు ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పేసి కావ్య అయితే మాట్లాడుతూ ఉండగానే ఇక రాజు అయితే కావ్యనే చూస్తూ వింటూ ఉంటాడనమాట. కావ్య తన మీద చూపించే ప్రేమకు రాజు అయితే మురిసిపోతూ మీ మనసులో నా మీద ఎంత ప్రేమ పెట్టుకొని నిన్ను ఎందుకు అలా మాట్లాడారు, అసలు ఇష్టమే లేనట్లు ఎందుకు అలా ప్రవర్తించారని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక కావ్య అయితే సైలెంట్గా ఉంటుంది. నేనంటే మీరు ఇష్టం లేదని చెప్పినా కానీ నేను మాత్రం అస్సలు నమ్మనని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇదే ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది ఏంటనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.